నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యం వస్తున్నానా. గురువు గారు, కొంతమంది వాళ్ళ ఇళ్లలో ఆవు బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు కదా, అలా పెట్టుకోవడం వల్ల ఏమైనా లాభ నష్టాలు కలిగే అవకాశం ఉందంటారా? ఒకటి గుర్తుపెట్టుకోవడమ్మా, గోవు అనేది లక్ష్మీ స్వరూపం, సర్వదేవతా స్వరూపం. ఖచ్చితంగా అన్ని దేవతలు బొమ్మలా పెట్టుకుంటున్నారు అంటే కనీసం పర్వాలేదు, బొమ్మనైనా వాళ్ళు ప్రేమిస్తున్నారు, పూజిస్తున్నారు అనుకోవచ్చు మనం. అంటే దత్తుడికి కూడా గోవు ఉంటుంది, దత్తుడి దగ్గర కూడా గోవు ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు సాక్షాత్తుగా గోవులోనే ఉంటుంది. ఈశ్వరుడు, పరమేశ్వరుడు, బ్రహ్మ ఒక్కొక్కరు ఒకవైపు ఉంటారు గోవులో. కాబట్టి గోవు బొమ్మను పూజించినా మంచిదే కనీసం. కానీ కనీసం నెలకొకసారి గోసేవ చేసుకుంటే అదృష్టం. అలా గోసేవ చేయకుండా బొమ్మకే పూజిస్తే నీకు కూడా భగవంతుడు 100 రూపాయలు ఇచ్చే దగ్గర 10 రూపాయలు ఇచ్చి మిగతా 90 రూపాయలు నకిలీ నోట్లు చూపిస్తాడు. అంటే నువ్వు నకిలీ బొమ్మను పూజిస్తున్నావు కదా, రిటర్న్ వస్తుంది. ఎస్, కాబట్టి ఇలా బొమ్మ పెట్టుకొని పూజిస్తూ ఆరాధన చేస్తూ, కానీ నెలకొకసారి గోవు ప్రదక్షిణ చేసుకున్నా, గోవును ముట్టుకున్నా, గోసేవ చేసినా ఈ బొమ్మకు చేసేటువంటి ఫలితం తప్పకుండా మనకి పరిపూర్ణంగా వస్తుంది. కాబట్టి అలా మనం తప్పకుండా గోవును పూజిస్తే చాలా మంచి విషయం. గోవులో సమస్త దేవతారాధన ఉండడం అనేది కొంత దేవుళ్ళకి శాపంగాను, గోవుకున్నటువంటి ప్రాముఖ్యతను చూపించడానికి కోసం ఇవి చేశారు. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారు కూడా సాక్షాత్తుగా ఉంటుంది. కాబట్టి గోవును పూజించిన వారికి, గోవు ప్రదక్షిణ చేసిన వారికి సంతాన యోగము, ధన ప్రాప్తి ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి గో పూజ మీరు బొమ్మగా పెట్టుకొని పూజించినా చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది అనే విషయం చెప్పుకోవచ్చు మనం. గోవు ప్రార్థన అంటే కనీసం గోవుని ఇంట్లో కనీసం నెలకోసారో 6 నెలకోసారో గోవు లోపలికి ఇంట్లో తీసుకొచ్చితే ఇంకా ఇంటికి మంచిది. అంటే గోవు ప్రదక్షిణ, గోవు మన ప్రదక్షిణ చేయడం మంచిదే, మన చుట్టూ గోవును తిప్పినా మంచిదే, మన మన ఇంటి చుట్టూ. కాబట్టి అలా చేసిన వారికి కూడా మంచి విశేషణ ఫలితం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దీని వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయి? నాకు చెప్పిన కదా, బొమ్మనే పూజిస్తానని అనుకుంటే మాత్రం నష్టం. ఇప్పుడు గోదానం చేయలేని వాళ్ళు పాపం వెండి గోవుని ఇస్తారు, సరే పర్వాలేదు, అంటే వారికి అది గోదానం ఇచ్చే యోపిక లేదు కాబట్టి. అలా అని చెప్పేసి బొమ్మనే పూజించండి, బయట గోవులు కనపడతాయిగా, గోశాలు ఉన్నాయి కదా, అట్లా బొమ్మ పెట్టుకుని పూజిస్తున్నా నెలకోసారి వెళ్తే ఇంకా మంచిది కదా. అలాగే నేను వెళ్ళను అనుకుంటే నష్టమే, లాభమే ఉంటుంది. నష్టమే కానీ లాభం జరగదు, నష్టమేం జరగదు, కానీ లాభం వచ్చే అవకాశం లేదు. దేవుడు పూజిస్తే నష్టం ఇవ్వడు ఆయన, కానీ నీకు ఎంత లాభమో అంత ఇస్తాడు. కాబట్టి మనం కనీసం ఇంట్లో బొమ్మను పూజిస్తూ, వెండి గోవును పూజిస్తూ, మనం కనీసం అప్పుడప్పుడన్నా గోశాలకు వెళితే తప్పకుండా ప్రతిఫలం పరిపూర్ణంగా ఉంటుంది చెప్తున్నాను. గురుగారు, మనం ఇప్పుడు లాభ నష్టాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చాలా వరకు మంగళవారం, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, అలాగే తీసుకోకూడదు అంటూ ఒక చిన్న మూఢనమ్మకం ఉంటది కదా, ఇది నిజమేనంటారా? మూఢనమ్మకం కాదు, నమ్మకం అది. అయితే ఇక్కడ నేను చాలా మందికి, నేను ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే మంగళవారం ఇవ్వకూడదు, తీసుకోకూడదు అని చెప్పబడింది. బట్ నేను దీని గురించి ఎందుకో నేను నెగిటివ్ గా మాట్లాడతాను, అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతాను ఇక్కడ. ఇక నేను ఆస్ట్రాలజీలో చేస్తున్నప్పుడు కొన్ని థీసిస్ రాశాను, నేను రాస్తున్నప్పుడు నేను ప్రత్యక్షంగా అనుభవించాను. నేను ఇప్పటికి కూడా నేను మంగళవారమే చిట్టి డబ్బులు కానీ ఏదైనా బండి కొన్నా మంగళవారం తెచ్చుకుంటాను. సరే, అది నా జన్మజాతకంలో ఉన్నటువంటి మంగళవారం ప్రత్యేకత అనుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళతో కూడా ఇలాగ ఇప్పించాను నేను. మీరు మంగళవారం డబ్బులు ఇవ్వండి, మంగళవారం తీసుకోండి అని చెప్పాను. అలా వాళ్ళకి ఈ కుజుడు రుణానికి కారకుడు, అంటే మనకి ఈ మంగళవారం అనేది కుజుడు కారకుడు అవుతాడు. కుజుడు స్పీడ్, ఏదైనా సరే స్పీడ్ పర్ఫెక్షన్, వాడు పర్ఫెక్ట్గా ఉంటాడు, స్పీడ్ ఉంటాడు. అటువంటి రోజున మనం అప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం కదా, దాని భావన ఒకటి. రెండోది తీసుకున్నాం, ఇచ్చేస్తున్నాం, ఇచ్చాం, తీసుకునే విషయం అంత గట్టిగా ఉంటాడు, అంత కఠినంగా ఉంటాడు. ఒకవేళ తిరిగి ఇవ్వని వాడిని పర్లేదు వదిలేస్తాడా, చెయ్యి, దానికంటే 100 రెట్లు సంపాదించుకోగలిగినటువంటి భావనతో ఉంటాడు. అంటే మానసిక కుంగిపోడు, ఈ అప్పులు ఇచ్చిన నష్టపోయినా కుంగిపోడు, కానీ తీసుకునే ప్రయత్నం ఉంటుంది. ఖచ్చితంగా 100 రూపాయల దగ్గర 50, 60, 70 మెల్లమెల్లగా వసూలు చేసుకునేటువంటి స్థైర్యం ఉంటుంది. కాబట్టి మంగళవారం మరి ఇవ్వడం, పుచ్చుకోవడం ఇది ఎటువంటి దోషం లేదు. రెండవది, శుక్రవారం కూడా నేను డబ్బులు ఇస్తాను, తీసుకుంటాను. సరే, మీకంటే సరిపోయిందండి, అందరికి సరిపోదంటే శుక్రవారం లక్ష్మీ వారంగా చెప్పబడింది. కాబట్టి చాలా మంది అమ్మవారిని ఎందుకు ఇవ్వడము అనే భావనతోనూ, కొంతమంది వివాహం చేసుకుంటే మనకి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు కొంతమంది ఇస్తే అమ్మాయికి శుక్రవారం పెళ్లి చేస్తే ఈ అత్తగారి ముక్కు పుడకనో అత్తగారి చెవుదిద్దో గడప మీద పెట్టి ఆ బంగారాన్ని లోపల తీసుకొని అమ్మాయిని బయటికి గడప దాటిస్తారు. అటువంటి ఆచారం కూడా ఉంది. అంటే లక్ష్మీ వారం కదా, లక్ష్మి ఇంట్లోంచి ఆడపిల్ల లక్ష్మీదేవి కదా, వెళ్ళిపోతే భావనతో అలా చేసేవాళ్ళు. కాబట్టి సెంటిమెంట్ గా లక్ష్మీ వారం రోజు ఎవరు డబ్బు ఇవ్వద్దు. బట్ ఏ రోజు ఇవ్వకపోతే ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మంచిది అంటే బుధవారం మీరు డబ్బులు ఇచ్చారు అప్పుగా, మీకు తిరిగి రావు. 80% బుధవారం మీరు డబ్బులు ఇస్తే, బుధవారం డబ్బులు ఇస్తే తిరిగి రావు. అలాగే బుధవారం అప్పు తీసుకున్నా తొందరగా తీరదు, అది దానికి బుధుడు కారకుడు. కాబట్టి బుధవారం రోజు మనం ఎట్టిగా డబ్బు ఇవ్వకూడదు. అందుకే ఒకప్పుడు మనకి వైశ్య బ్యాంకు, వాసవి బ్యాంకు ఉండేవి. ఈ వాసవి బ్యాంకు, వైశ్య బ్యాంకులు బుధవారం వాళ్ళు మీకు బ్యాంకు లోపల ఉండవు, అవి ఆ రోజు మూసేస్తారు.
ఓకే. ఒకప్పుడు అది గుర్తుపెట్టుకు చూసుకుని ఒక తెలుస్తుండొచ్చు అది విషయం. కాబట్టి అలా బుధవారం మాత్రం అప్పులు ఇవ్వడం పుచ్చుకోవడం రెండు కూడా మనకి నష్టాన్ని కలిగిస్తాయి కనుక ఆ రోజు ఇవ్వకపోవడం మంచిది. శుక్రవారం ఇచ్చినా తీసుకున్నా మంచిదే వస్తుంది. సెంటిమెంట్ గా మాత్రం లక్ష్మీవారం కాబట్టి ఇవ్వని వరకు కూడా ఇవ్వకపోయినా మంచిదే. కానీ మంగళవారం తప్పకుండా ఇచ్చి చూడండి, తొందరగా మీకు వస్తుంది. తీసుకొని చూడండి, తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది నేను అనుభవంతో చెప్తున్నా, 20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. చాలా మందితో ఇలా ఇప్పించాను, అలా వాళ్ళకి తొందరగా వచ్చాయి. మా సోదరులు అందరూ కూడా అలా చేస్తారు, వాళ్ళకి మంచి ప్రతిఫలం కలుగుతుంది. అది నేను అనుభవంలో చెప్తున్నాను. అది కానీ ధర్మశాస్త్రంలో మాత్రం ధర్మశుద్ధుల వాటిలో మంగళవారం అప్పు ఇవ్వకూడదు, తెచ్చుకోవద్దు అనే విషయాన్ని చెప్పబడింది. ఆ విషయం కొన్ని సిచ్యువేషన్స్ లో తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? అత్యవసరం అనేది ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు అత్యవసరమైనప్పుడు అది మంచిగా చెడు చూడాల్సిన అవసరం లేదు. అది నవమి ఉందా, మనకి అష్టమి ఉందా, మంగళవారం ఉందా అనేది కాదు. అక్కడ ప్రాణం మీదకి వచ్చింది. అత్యవసరానికి ధర్మశాస్త్రం ఏం చెప్పట్లే, అది అత్యవసరం, దాన్ని ఎవరు కాదనలేరు కదా. అది అత్యవసరాన్ని క్రియేట్ చేసిన వాడే ఈ అవసరమైనటువంటి ధనాన్ని వాడు ఇప్పించేస్తాడు, అది వాడి బాధ్యత. మనకై మనము ఒక ఇల్లు కొనుక్కుందాం, ఒక పొలం కొనుక్కుందాం, ఈ డబ్బులతో మనం ఇది చేసుకుందాం అనేటువంటి మన ప్లానింగ్ లో ఉండేటువంటివి ఇవన్నీ అప్పు తీసుకోవడం ఇవ్వడం. కానీ అత్యవసరం అనేది వాడు క్రియేట్ చేసేది. కాబట్టి ఎలా అయితే వాడు క్రియేట్ చేసి ఇచ్చాడో పుచ్చుకున్నాడో వాడే తీర్చుకొని వాడే తీర్పిస్తాడు మనకి. కాబట్టి అత్యవసరాన్ని ఇలా మనం అప్పుల కిందికి మనం చూసుకోవద్దు, అది అత్యవసరము, దానికి మించి ఇంకోట్లేదు. కాబట్టి తప్పకుండా అత్యవసరానికి తిథివార నక్షత్రాలను అక్కర్లేదు. మేబీ ఇవ్వకపోయినా ఎవడు ఏమనుకోకపోవచ్చు, అది చనిపోయినప్పుడు తీసుకున్నాడు రా, వాళ్ళ ఆన పరిస్థితి బాగాలేనప్పుడు తీసుకున్నాడు రా, పోన్లే ₹1,00,000 ఇవ్వకపోయినా పర్లేదులే అనుకోవచ్చు వాళ్ళు. లేదా మనకు అత్యవసరంగా ఇచ్చాడు వీడు, ఎట్టిపై ఇవ్వాలన్న భావంతో వీడు కూడా ఇచ్చేయవచ్చు. అంటే ఆ అత్యవసరంలో వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అవి ఇచ్చేస్తారు, అత్యవసర తీసుకున్న ఇచ్చేస్తారు, ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, ఈ రోజులో అప్పులు అనేవి కామన్ కాబట్టి ఈ రోజున అప్పు తీర్చడం స్టార్ట్ చేస్తే మొత్తం అప్పు తీరిపోయే ఛాన్స్ ఉంది అంటే అది ఏ రోజు అంటే? మంగళవారం. నేను అనుభవం చెప్తున్నాను, మంగళవారం తీసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది లేదని చెప్తాను నేను. అప్పు బుధవారం మనం ₹1,00,000 అప్పు చేసిన సరే తీరడానికి అవకాశం ఉంటుంది. మనకి కుజుడు అనేవాడు ఒక ప్లానింగ్ ఇస్తాడు, ఇక్కడ ఈ ప్లానింగ్ ఇలా చేద్దాం. ప్రాణం పోయినా సరే తీర్చేయాలన్నటువంటి తపన ఉంటుంది మంగళవారం అప్పు చేస్తే. ప్రాణం పోయినా సరే తీర్చేయాలి మనము, అనా పైస వాడిని ఉంచుకోవద్దు. అకస్మాత్తుగా నేను చనిపోతే నా పిల్లల్ని వాడు శాపనార్థాలు పెట్టొద్దు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను తప్పకుండా తీర్చేస్తానన్నటువంటి సంకల్పం వాడికి ఉంటుంది ఈ మంగళవారం అప్పు చేస్తే. అది నేను పరిశోధనలో చూశాను, ఇది కాబట్టి ఇవ్వమని చెప్తున్నాను నేను. బట్ బుధవారం మాత్రం ఇవ్వకండి, మిగతా రోజులు అన్ని రోజుల్లో ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. బట్ నవమి రోజు కొన్ని నక్షత్రాలు ఉంటాయి, ఊర్ధ్వముఖ నక్షత్రాలు అంటారు, అధోముఖ నక్షత్రాలు ఉన్నప్పుడు మనం అప్పు చేయకూడదు. అవన్నీ కూడా మనం చెప్పుకోవడం చాలా పెద్దది అవుతుంది. కాబట్టి అధోముఖ నక్షత్రాలు ఉన్నప్పుడు నవమి రోజు, బుధవారం రోజు మనం అప్పులు చేయకూడదు, అది తొందరగా తీరవే. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టయితే బుధవారం రోజు ఏది చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు అనుకున్నారు. అలాంటప్పుడు సైంటిఫిక్ గా కానీ ఆస్ట్రాలజీ పరంగా కానీ ఏది ఉన్నా సరే పైవాడిది ఉంది అంటున్నారు కదా, మరి సండే రోజు ఎందుకు బ్యాంక్ హాలిడేస్ ఇస్తారు? ఇవన్నీ ఎవరు చెప్పారు? సండే హాలిడే రోజు చెప్పారు మనకి. సండే హాలిడే ఎప్పుడు లేదు మనకి, అదేదో బుధవారం మనకి బుధవారం ఉంది సెలవు. అదే చెప్తున్నా నేను, బుధవారమే సెలవు ఉండే మనకి. ఇంగ్లీష్ వాడు చేసినటువంటి ప్రాబ్లం ఇవన్నీ కూడా మనకి జనవరి మంత్లు అవన్నీ ఎక్కడి మనకి, చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు తప్ప మనకి ఎక్కడి మంత్రులు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఎక్కడివి? వాడోడో వచ్చి పెట్టినవి. ఆగస్టు మంత్ ఏంది, ఎవడో చనిపోయిన పేరు అది, వాడు సైంటిస్ట్ పేరు. సెప్టెంబర్ ఇంకోటి పేరు అది, జూలై ఇంకోటి పేరు అది. వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకొని మనం దానికి వంటగా అవుతుంది తప్ప పంచాంగంలో అటువంటి పేర్లకు అధికారం ఎక్కడ లేదు. చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢమే సనాధర్మంలో ఇవే ఫాలో అవుతుంది తప్ప ఇవేం ఫాలో అయ్యే అవకాశం లేదు, అవి ఫాలో మనం. కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ కి మన ధర్మశాస్త్రానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తే ఎక్కడ మీకు సింక్ అవ్వదు. ఇప్పుడు మిడ్ నైట్ మారంగానే వారం మారుతుంది అంటాడు వాడు, మండే మారిపోయింది అంటాడు. మనకి సూర్యోదయం వరకు ఒకటే వారం మనకి. మండే అంటే ఇవాళ సన్ రైజ్ నుంచి మళ్ళీ సన్ రైజ్ వరకు ఒకటే వారం మనకి, మండేనే. మనకి మిడ్ నైట్ అయిపోగానే అవుతుంది లేదు, మిడ్ నైట్ కాదు మనకి. కాబట్టి 360 days వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. 360 days డివైడ్ చేసుకొని, అది 365 రోజులు డివైడ్ చేసుకొని, ఫిబ్రవరిని తగ్గించుకొని నీకు అనుకూలంగా మార్చుకున్నావు. కానీ అంతకు ముందే సూర్యగమనాన్ని బట్టి మనం చైత్ర మాసం అంటారు దాన్ని. ఆ మాసాన్ని అధిక మాసము, క్షీణ మాసము, హూన మాసం అని లెక్కలు కరెక్ట్గా ఉంటాయి మనకి. కాబట్టి వీళ్ళేదో లూనార్ మంత్ అని, లూనార్ ఇయర్ అని అవన్నీ పెట్టుకున్నారు తప్ప 28 days ఎందుకు వస్తుంది అసలు? మాసంలో 28 నెలలు ఎందుకు ఉంటుంది అసలు? మాసము అంటే 30 రోజులు, 30 పక్షాలు. దాని అధికమైన తిథి వస్తుంది, తక్కువ తిథి వస్తుంది. కాబట్టి దాని మాసం లెక్కనే పెట్టుకుంటాం. మాసం లెక్కలో 365 degrees మీకు డేస్, మీకు సూర్యుడు భూమి చుట్టూ తిరిగినటువంటి రోజులు మాకు కరెక్ట్గా వస్తాయి మనకి. కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్తో మీరు పెట్టుకోకండి, అది ఇక్కడ సైంటిఫిక్ కాదు, అది ద సైన్స్ ఇస్ నాట్ కరెక్ట్. వారు గెగోరియన్ క్యాలెండర్ ని వాళ్ళు అనుసరించారు. అంతకుముందు సనాధర్మంలో క్యాలెండర్ ఉంది మనకి. తిథి పంచాంగం అక్కడే ఉంది మనకి. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కిరణాలనే లెక్కలు పెట్టుకుంటారు మనకి. మీరు అన్నారు కదా మనకి 12 అవగానే మిడ్ నైట్ అని, సోమవారం అయిపోయింది అనుకుంటాం మనం అని. చాలా మంది
ఎవరైతే చికెన్ లవర్స్ ఉన్నారో వాళ్ళు 12 అయిపోయింది, సోమవారం అయిపోయింది అనుకొని తినేస్తుంటారు కదా, అది పాపమేనంటారు. ఇందాక చెప్పాను కదమ్మా, సూర్యుడు కనిపించేది వరకు తిథి మనకి. ఉమ్, సూర్యుడు కనిపిస్తేనే మనకి వారం మారుతుంది. శనివారము అంటే ఆ వారము అనే దానికి అర్థం 24 గంటలు అర్థం. అంటే ఈ 24 రోజు hours. 6 o'clock కి ఇవాళ కనిపిస్తే- శనివారము అన్నామంటే 24 అవర్స్ అని అర్థం. ఓకే. వారము అంటే 24 గంటలు. ఏది శనివారము అంటే 24 గంటలు, ఆదివారము 24 గంటలు. ఓకే. దాన్ని గుర్తుపెట్టుకోవాలి తప్ప ఉమ్, 12 వరకు శనివారం, 12 తర్వాత సండే అనేది ఎక్కడ చెప్పలేదు కదా మీకు కూడా. ఉమ్, కాబట్టి సండే అనేది 24 అవర్సే ఉంటుంది. కాబట్టి ఓకే. అది చెప్తారు కదా, వాళ్ళకి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. అవును. అడ్జస్ట్మెంట్ చేసుకున్నది ధర్మశాస్త్రం కాదు. ఉమ్, ధర్మశాస్త్రం ఎప్పుడు అడ్జస్ట్మెంట్ చేయదు. ఓకే. ఇప్పుడు అంతే శివరాత్రి వచ్చింది, ఉమ్, మనం ఒక దాంట్లో ఎపిసోడ్ చెప్పుకున్నాం శివరాత్రి అని. అదే దాటి కాబట్టి శుభ్రంగా చికెన్ మటన్ తినొచ్చు అంటే తింటామా? ఉమ్, ఉదయం వరకు తినొద్దు అని చెప్పుకున్నాం కదా ఆ ఎపిసోడ్ లో మనం. ఉదయం వరకు తినకూడదు. ఉదయం వరకు ఉపవాసం ఉండాలి, తర్వాత అభిషేకం చేసుకొని ఇద్దరికి ముగ్గురికి అన్నం పెట్టి తినమని చెప్పాం కదా. ఉమ్, మిడ్ నైట్ చేసుకోవచ్చు కదా, శివరాత్రి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది అని వచ్చే రైట్ శివరాత్రి అయిపోయింది మరణం అనుకుంటామా? ఉమ్, కాబట్టి మనకి ఉదయం నుంచి ఉదయం వరకు, ఉదయాత్ ఉదయం వారం. ఓకే. కాబట్టి దాన్ని లెక్క పెట్టుకోవాలి. కొన్ని ముహూర్తాలకి వారం మార్చుకోవచ్చు మనం, కొన్ని ముహూర్తాలకి మాత్రం వారం మారుతూ ఉంటుంది. ఓకే. అలా చూసుకోవాలి. ధన్యవాదాలు. శుభం. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.